భాగం 5. సృష్టి ఆరంభంలో మనుష్యులకి దేవతలకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? సృష్టి మొదట్లో శిలాద్రవము, పాషాణపు ముద్ద, జలపాతాలు, మంచు కొండలు, సమస్త లోహాలు ఒకదానికొకటి ఒరుసుకుంటూ కరిగి మరిగి కొత్త కొత్త పదార్థాలుగా మారుతూ కొన్ని యుగాలు గడిచిన తర్వాత వాటిలోని జీవాత్మలు సున్నితమైన శరీరంలోనికి వచ్చేందుకు అనువుగా మారతాయి. అంటే ప్రపంచంలోని జీవకోటి, మానవులు, జంతువులు, క్రిమికీటకాలు మొదలగునవి ఉద్భవించడానికి కొన్ని యుగాలు పట్టింది. అన్నిటిలోనూ పరమాత్మ అంశమే జీవాత్మ. సృష్టి ఆరంభంలో పరమాత్మ తన దృష్టిని ప్రకృతిపై పెట్టి ఆ ప్రకృతిని ఆకారాలుగా దిద్దినప్పుడు మొదట త్రిమూర్తులను సృష్టించాడు. ఆ త్రిమూర్తులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ తన శక్తితో బ్రహ్మాండాన్ని అంటే ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రపంచంలోని సర్వప్రాణికోటిని పోషించేవాడే విష్ణువు. జీర్ణమైన ప్రపంచ లయకారుడు శివుడు. బ్రహ్మ తన శక్తితో ప్రకృతిని 7 భూతాలుగా విభజించాడు. అవి బుద్ధి, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. చివరికి 5 పంచభూతాలు అని అంటారు. వీటికి తమోగుణం ఎక్కువ, అందువల్ల వాటి కార్యము అంతగా కనబడదు. తర్వాత బ్రహ్మ 10 ఇంద్రియాలను సృష్టించాడు. వాటిని 2 విధాలుగా విభజించవచ్చు. 1 జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మము, కళ్ళు, జిహ్వ, ముక్కు. కర్మేంద్రియాలంటే నోరు, చేతులు, కాళ్ళు, గుదము, లైంగిక అవయవాలు. ఈ ఇంద్రియాలలో రజోగుణం ఎక్కువగా కనబడుతుంది. అలానే మనస్సును కూడా బ్రహ్మ మానవులకు ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మ దేవతలను సృష్టించాడు. వీరు ఈశ్వరుని ఆజ్ఞలను పాలిస్తూ ప్రపంచం సక్రమంగా నడిచేలా చూస్తారు. ఆ దేవతల్లో ముఖ్యుడు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయు, కుబేరుడు. వరుణ దేవుడు సకాలంలో వర్షాలు కురిపించి పంటలు చక్కగా పండేటట్లు చేస్తాడు. ఇంద్రుడు ప్రజలకు ఆరోగ్యం ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాడు. అగ్నిదేవుడు అనేక విధాలుగా మానవులకు సాయం చేస్తూ దేశం సుభిక్షంగా ఉండేలా చూస్తాడు. కుబేరుడు అందరికీ సంపదలనిచ్చి ఆనందానికి దోహదం చేస్తాడు. హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా పూజకు ముందు ఆ దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర దేవతలను ఆహ్వానిస్తారు. ఆ దేవతలు వచ్చి జరగబోయే కార్యక్రమం సఫలీకృతమయ్యేట్లు చూస్తారని, పూజకొచ్చిన వారినందరినీ ఆశీర్వదిస్తారని ప్రజల నమ్మకం. ఎప్పుడైతే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారో అప్పుడు ఆపదలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఆ మధ్య అమెరికాలోని కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో ఒక కుటుంబం పిక్నిక్కి వెళ్ళి వండుకొని తిని నిప్పులు ఆర్పకుండా వదిలేసి వస్తే వాటిలో కొన్ని నిప్పురవ్వలు గాలికెగిరి అంటుకొని అడవి బాగా తగలబడిపోవడమే కాక పక్కనున్న ఒక ఊరు కూడా పూర్తిగా తగలిపోయింది. అనేక మతాల్లో దేవతలు ఆగ్రహిస్తే దేశంలో కరువు కాటకాలు వస్తాయనే నమ్మకం ఉంది. అమెరికన్ ఇండియన్స్, దక్షిణ అమెరికాలోని మాయా అనే తెగవారు వర్షాల కోసం దేవునికి పూజ చేసి రైన్ డ్యాన్స్ను చేసేవారు. భారతీయులు వర్షాల కోసం యజ్ఞాలు చేసేవారు. ఈనాడు గ్లోబల్ వార్మింగ్ వల్ల సకాలంలో వర్షాలు రాకపోవడం, ఎండలు ఎక్కువై క్షామాలు రావడం ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం కనుక ప్రజలు ప్రకృతిని ఆదరిస్తూ మనిషికి కావలసినంత మాత్రమే ప్రకృతి నుంచి తీసుకొని అడవులను, కొండలను, చెట్లను కొట్టివేయకుండా కాపాడుకుంటే దేశంలోని వర్షాలు సకాలంలో పడి ఎండలు ఎక్కువగా లేకుండా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. దేవతలు ప్రతి మనిషిని అతని పూర్వజన్మ కర్మ ఫలం ప్రకారం ఆరోగ్య ఐశ్వర్యాలను ఇస్తారు. ప్రతి ప్రాణికి క్రింద 3 గుణాలు వివిధ స్థాయిలో ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిజానికి అందరూ అంటే దేవతలు, మానవులు, సర్వప్రాణులు ఈ గుణత్రయంలోనే మసలుతూ ఉంటారు. ఈ 3 గుణాలకు అతీతమైనదేది సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయంలో ఏదో ఒకటి ఉండి తీరుతుంది. సృష్టి స్థితిలయలకు అవే కారణాలు. త్రిమూర్తులు కూడా ఈ 3 గుణాలకు అతీతులు కారు. విష్ణువులో సత్వగుణం మెండు, అది పరమాత్మ చింతనకు అనుకూలిస్తుంది. బ్రహ్మలో రజోగుణం మెండు, సృష్టికి వినియోగపడుతుంది. శివునిలో తమోగుణం మెండు.
త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ విశ్వాసంతో జన్మిస్తాడు. ఇవి 3 రకాలుగా సాత్వికము, రాజసము లేదా తామసముగా ఉండవచ్చు. ఇప్పుడు ఈ విషయంపై నా నుండి వినుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. సత్వగుణం గలవారు దేవతల ఆరాధనకు ఆకర్షితులై అందులో ఎక్కువ కాలం గడుపుతారు. వీరు ఆరోగ్యకరమైన ఆహారము, సుఖాన్ని, తృప్తినిచ్చే వాటి మీద మక్కువ చూపుతారు. రజోగుణం గలవారు కోరికలపై ఆసక్తి చూపి వాటిని పొందడానికి ప్రయాసపడతారు. వీరు అతి పుల్లని లేదా బాగా కారపు పదార్థాల మీద మక్కువ చూపుతారు. తామస గుణస్థులకు దేని మీద ఆసక్తి లేకపోవడం, బద్ధకం, అవిశ్వాసం ప్రధానంగా ఉంటాయి. శాస్త్రాల మీద నమ్మకం లేకపోవడం వీరి గుణం. అపరిశుద్ధమైన ఆహారంపై తామసికులకు ప్రీతి ఎక్కువ. శాస్త్ర ప్రకారం ఏ ఫలాన్ని ఆశించక సత్వగుణ ప్రధానము, ఫలము కోరి చేసేవి రజోగుణము. శాస్త్రంపై నమ్మకం లేకుండా చేయడం తమోగుణం యొక్క లక్షణాలు.